సో చాలా మందికి థైరాయిడ్ ప్రాబ్లం అనేసి మనం ఎక్కువగా వింటుంటాం. అది ఏంటి, వాట్ హ్యాపన్స్ వెన్ యూ డోంట్ టేక్ మెడిసిన్ ప్రాపర్లీ అనేది చూద్దాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ హరిచరణ్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ. సో చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు, థైరాయిడ్ ఉంది కానీ మేము మాత్రలు వాడట్లేదు. ఇంకో స్టెప్ వెళ్ళేసి ఒక పర్సన్ అయితే థైరాయిడ్ మెడికేషన్ వాడకపోతే ఏమవుతుంది అంటే, థైరాయిడ్ మెడికేషన్ అనేది అందులో 2 టైప్స్ ఉంటాయి. వన్ ఇస్ ఫర్ హైపోథైరాయిడ్, అంటే మనకు థైరాయిడ్ హార్మోన్ తక్కువైనప్పుడు. వన్ ఇస్ హైపర్ థైరాయిడ్, థైరాయిడ్ హార్మోన్ ఎక్కువైనప్పుడు. ఫస్ట్ ఏది అని డిటర్మిన్ చేసుకొని దానికి మెడికేషన్ అయితే రెగ్యులర్ గా వాడుకోవాలి. మోస్ట్ కామన్ గా మనం పాపులేషన్ లో ఎక్కువ చూసేది హైపోథైరాయిడ్, అంటే థైరాయిడ్ హార్మోన్ తక్కువ కూడా. అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా మందికి లెథార్జీ, అంటే బాగా ఫెటిక్ గా ఉండడం, లేజీగా అనిపించడం, ఆర్ అబ్నార్మల్ వెయిట్ గెయిన్, అండ్ లేడీస్ అయితే పీరియడ్స్ సరిగ్గా రాకపోవడము, అండ్ జెంట్స్ అయితే వాళ్ళకి లాస్ ఆఫ్ లిబిడో అంటాం, సెక్స్ డ్రైవ్ అనేది తగ్గిపోవడము, ఇవన్నీ జరుగుతుంటాయి. హెయిర్ లాస్ ఉండొచ్చు, అబ్నార్మల్ వెయిట్ గెయిన్ అవ్వచ్చు, ఫేస్ మీద అంతా యాక్నే రావచ్చు. ఇంకొంచెం ఇఫ్ ఇట్ ఈస్ లెఫ్ట్ అన్ట్రీటెడ్ ఇట్ కుడ్ ఈవెన్ ఎఫెక్ట్ యువర్ హార్ట్ ఆల్సో, అంటే ఇట్ కెన్ హార్ట్ ఫెయిల్యూర్ ని వర్సన్ చేస్తుంది, ఆర్ కొలెస్ట్రాల్స్ ని ఎక్కువ చేస్తుంది. ఇవన్నీ దీని తాలూకు కాంప్లికేషన్స్. సో ఆల్వేస్ గెట్ యువర్ థైరాయిడ్ చెక్ అండ్ యూజ్ మెడికేషన్ అకార్డింగ్ టు దట్. అండ్ ఏమి సిమ్టమ్స్ లేవు కదా, ఇమీడియట్ సిమ్టమ్స్ అయితే ఏమీ ఉండవు. అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ నాట్ బి ఇగ్నోర్డ్ అట్ ఆల్, బికాస్ లాంగ్ టర్మ్ డెలిటేరియస్ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయడానికి ఇప్పటి నుంచే మనం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. సో డూ చెక్ యువర్ థైరాయిడ్ పీరియాడికలీ అండ్ టేక్ మెడికేషన్ accordingly. Thank you.